వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ రోజు మన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. సర్టిఫికేట్ల పెండింగ్, తహసీల్దార్ ఆఫీసులలో సర్టిఫికేట్ల పెండింగ్ అనేది చాలా ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన లక్షలకు పైగా దరఖాస్తులు, స్టాఫ్ కు బిఎల్ఓలుగా డ్యూటీలు, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయక అవుతున్న క్యాస్ట్, ఇన్కమ్, బర్త్ తదితర సర్టిఫికేట్లు, స్కూల్ కాలేజీ అడ్మిషన్లకు సర్టిఫికేట్ల అవసరం ఉండడంతో స్టూడెంట్లు పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. మనకు ఎస్ఐఆర్ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన ఇక్కడ బిఎల్ఓలుగా మనకు మండల ఆఫీసర్లను, మనకు తహసీల్దార్లను వాళ్ళను వెరిఫికేషన్ వాళ్ళను సర్వే కోసం పంపించడం ద్వారా ఏమవుతుంది, మనకు స్కూళ్లకు కాలేజీలకు సంబంధించినటువంటి క్యాస్ట్ కానీ మనకు ఆ క్యాస్ట్ కుల మనకు ఆదాయము సర్టిఫికేట్ రావాలంటే ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళు అట్లా అప్లికేషన్ పెట్టిన సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని లక్షలలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలలో పెండింగ్ లో ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే దాంట్లో కార్యాలయాల్లో ఉన్నటువంటి మనకు అధికారులు అనేది మనకు ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఎస్ఐఆర్ సర్వే ప్రకారం సర్వేకు పోవడం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పుడు ఈ విద్యార్థులకు కానీ ఇప్పుడు మనకు వీళ్ళకు పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూళ్లకు కాలేజీలకు అడ్మిషన్లకు సర్టిఫికేట్ అవసరం ఉండడంతో ఇప్పుడు మామూలుగా మనకు ఫీజు మనకు స్కాలర్షిప్ల కోసం కావాలన్నా కానీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఖచ్చితంగా అడుగుతారు. సో దానికి మనకు వాళ్ళు పెట్టుకొని దానికి అటాచ్ చేసి మనం అటాచ్ చేస్తేనే మనకు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఏది మనకు ఈ ఫీ రీంబర్స్మెంట్స్ కానీ మనకు ఇది సర్టిఫికేట్లు అటాచ్ చేసుకుంటేనే వాళ్ళకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకు అధికారులు మనకు తహసీల్దార్లో కానీ మనకు మండల ఆఫీసులలో కానీ ఇక్కడ కానీ మనం లేకపోవడం ద్వారా అధికారులు అవైలబుల్ లేకపోవడం, వాటి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకపోవడం ద్వారా ఒక్కొక్క డిస్టిక్లలో కొన్ని వేల ఫైళ్ళు అనేది మనకు పెండింగ్ లో ఉండడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు మరియు వారి పేరెంట్స్, విద్యార్థులు మరియు వారి పేరెంట్స్ చాలా ఇబ్బందిగా అవుతుంది. మనకు కాలేజీలలో కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు సర్టిఫికేట్ ఉంటేనే మేము తీసుకుంటాము, స్కాలర్షిప్ అప్లై చేయాలన్నా మాకు సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి, క్యాస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రాలు అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనేసి వాళ్ళు అనడం, ఇటు వీళ్ళు పెండింగ్ లో ఉండడం, ఈ అధికారులకు కూడా మండల ఆఫీసులు లేకపోవడము. సో ఇదనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు మనకు తహసీల్దార్ కార్యాలయాలకి ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలను జారీ ప్రక్రియ పూర్తి ఆగిపోయింది. స్కూల్ కాలేజీల అడ్మిషన్లు మొదలు కాగా విద్యార్థులకు కీలకమైన సర్టిఫికేట్లు అందడం లేదు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కలిసి ప్రస్తుతం లక్షలకు పైగా దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చి తహసీల్దార్ లాగిన్లలో ఆగిపోయాయి. రెవెన్యూ సిబ్బందికి ఓటర్ల జాబితా సవరణ, బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లు విధులు కేటాయించడంతో పాటు భూభారతి అలాంటి రెగ్యులర్ పనుల వల్ల వారు క్షేత్రస్థాయిని వెళ్లి విచారణ జరిపే పరిస్థితి లేకపోవడంతో దరఖాస్తులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా అడ్మిషన్లు, స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మనకు ఇప్పుడు అడ్మిషన్లు తీసుకోవాలన్నా కానీ, మనకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలన్నా కానీ మనకు మ్యాండేటరీ ఏంటంటే మనకు ఆదాయం కావాలి, క్యాస్ట్ కావాలి, నివాసం ఖచ్చితంగా ఈ 3 సర్టిఫికెట్లు అనేది మ్యాండేటరీగా ఉండాలి. ప్రతి ఒక్క విద్యార్థికి ఖచ్చితంగా మనకు అడ్మిషన్ కావాలని ప్రతి ఒక్క విద్యార్థికి ఈ 3 సర్టిఫికెట్లు అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ తో పాటు. సో దానివల్ల వాళ్ళ విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మనకు తిరగాల్సి వస్తుంది. మనం మీసా అప్లికేషన్ పెట్టుకున్నాక ఫామ్ తీసుకెళ్ళేసి మళ్ళీ ఫిల్అప్ చేసి మళ్ళీ తహసీల్దార్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అక్కడ వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే దాన్ని ఆమోదించడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని మీసాలో మనం ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మనకు సర్టిఫికేట్స్ అటాచ్ చేసుకొని కాలేజీలలో మనకు అడ్మిషన్ కోసం కానీ స్కాలర్షిప్ల కోసం కానీ అప్లికేషన్ పెట్టుకుంటాం కదా. సో దానికి ఇప్పుడు ఆఫీసర్లను మన బూత్ లెవెల్ సర్వేలో చేయడం వల్ల, బిఎల్ఓస్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వెరిఫికేషన్ లో ఇప్పుడు మీ సేవ నుంచి వచ్చిన ఫైల్స్ అన్ని ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో లాగిన్ లోనే ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాన్ని ఓపెన్ చేసి వెరిఫికేషన్ చేసి ఫీల్డ్ పోయి చూసి అధికారులు అనేది మొత్తం ఇక్కడ ఎస్ఐఆర్ పని మీదనే ఉన్నారు అనేసి అధికారులు చెప్తున్నారు. ఇది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మనకి నెల 24వ తారీఖు దాకా ఇప్పుడు వీళ్ళు ఈ అధికారులు అనేది మనకు ఈ ఎస్ఐ పని మీదనే బిఎల్ఓస్ గా, సూపర్వైజర్ గానే మనకు గ్రామాలకు తిరగడం జరుగుతుంది. సో మరి ఇది వీళ్ళకు ఎటువంటి చేస్తారనేసి మరి ప్రభుత్వము ఒకసారి ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు మనకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలన్నా, అడ్మిషన్ తీసుకోవాలన్నా వాళ్ళకు కాల పరిమితి మనకు డేట్స్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా మరి ఏందనేసి కూడా ఒకసారి ప్రభుత్వం దీని గురించి ఆలోచించుకొని కూడా మరి విద్యార్థులకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు కూడా కొంచెము ఆందోళనకరంగా లేకుండా మన తల్లిదండ్రులు కూడా ఆందోళన లేకుండా అనేసి ఉండడం జరుగుతుంది అన్నమాట.
ఇక్కడ రెవెన్యూ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్లే సర్టిఫికేట్ల జారీకి ఆలస్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టడంతో రెవెన్యూ సబార్డినేటర్ సిబ్బందిని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించారు. దీంతో వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పనిలోనే బిజీగా అవుతున్నారు. ఫలితంగా మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేందుకు సమయం దొరకడం లేదు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల జారీకి స్థానిక విచారణ తప్పనిసరి కావడంతో సిబ్బందికి తీరిక లేక ఫైళ్ళని పక్కన పెడుతున్నారు. బిఎల్ఓస్ గా మనకు ప్రమోట్ చేసినాక మార్నింగ్ నుంచి మనకు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు ఫీల్డ్ మీద తిరగడం జరుగుతుంది. మేము ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో వెరిఫికేషన్ ఈ లాగిన్లు చూసుకొని మనకి సర్టిఫికేట్స్ చూసుకొని మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ పోయేంత సమయం ఉండట్లేదు అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి ఇటువంటి విషయాన్ని మరి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి మరి వాళ్ళ అడ్మిషన్ల కోసం కానీ ఇది కానీ మరి కాలేజ్ యజమానితో మాట్లాడతారా, మరి ఈ స్కాలర్షిప్ల కోసం మరి డేట్ని ఎక్స్టెండ్ చేస్తారా అనేసి ఒకసారి ఆలోచించి కూడా విద్యార్థుల కోసం వాళ్ళ కొంచెం ఆగమైతారు కాబట్టి వాళ్ళకు ఆందోళన, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆందోళనకరంగానే ఉంటారు కాబట్టి పేద విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళంతా ఏంటంటే మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటారు కాబట్టి చాలా మంది అడ్మిషన్లు తీసుకోవడానికి తీసుకోవడానికి స్కాలర్షిప్ల ద్వారానే తీసుకుంటారు కాబట్టి కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించి మరి వీళ్ళకు కాలేజీ యాజమాన్యానికి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ప్రజలు కూడా అదే వాపోతున్నారు. ఒకసారి వీళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వాలి మనకు ప్రజలకు, విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు మరియు కాలేజీ యాజమాన్యానికి కూడా ఒకసారి మీరు క్లారిటీ ఇస్తే వాళ్ళు అప్పుడు అయిపోయేదాకా మనకు కొంచెం వాళ్ళకు కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. మనకి ఇంకో న్యూస్ చూసుకున్నట్లయితే పని చేసుకోనివ్వండి, అధికారం కోల్పోయామనే అసహనంతో రోజు బురద చల్లొద్దు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టారు. ఎన్నికలు 6 నెలల ముందు రాజకీయాలు ఉండాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి ధీమా. ప్రీమియర్ ఎనర్జీ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవం. అధికారం కోల్పోయామన్న అసహనం బాధతో కొందరు ప్రతిరోజు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తమకు 5 ఏళ్ల పాటు పరిపాలించేందుకు స్పష్టమైన తీర్పును ఇచ్చారని, ఆ తీర్పును గౌరవించి కనీసం 4 ఏళ్లైనా తమ ప్రశాంతత పనిచేసుకునే వాళ్ళని మనకు నిన్న చూసుకున్నట్లయితే మనకు రేవంత్ రెడ్డి సీతారాంపూర్ ప్రీమియర్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్టు మనకు అది కంపెనీ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ కంపెనీ అనేసి మనకు వచ్చేసి ఓన్లీ 12 నెలల్లోనే మనకు అది మన చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సీఎం చాలా అభినందనలు తెలియజేశారు అనమాట. సో అదే వేడుకలో మనకు వచ్చేసి కొంతమంది అంటే మునుపటి ఉన్న ప్రభుత్వము ప్రభుత్వం మన అధికారాన్ని కోల్పోయాము అని వాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వం మీద చాలా అధికంగా మన బురద చల్లే ప్రయోగాలు చేస్తున్నారు అనేసి కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. సో మీరు ప్రభుత్వానికి మనకు వ్యతిరేకంగా కాకుండా ప్రజల కోసం మేము పనిచేస్తున్నాము, మేము ఎటువంటి గొడవలు గానీ ఎటువంటి అదిగా కాకుండా శాంతియుతంగా మేము ప్రజల కోసం, ప్రజలు మమ్మల్ని ఎంచుకున్నారు, 5 ఏళ్ల పాలన చేయాలనేసి మమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. సో మేము ప్రజల కోసమే పనిచేస్తాము, ప్రజలకు నేను మాటిచ్చినా నిరూపించుకుంటా అనేసి ఇక్కడ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెడతాననేసి నేను మాట ఇచ్చిన, అందుకని ప్రజలు మమ్మల్ని ఎంచుకున్నారు, మా ప్రభుత్వం ఇక్కడ మేము ఫామ్ చేయడం జరిగింది. సో మా మీద ఎటువంటి బురద చల్లకుండా మీరు వేచి ఉన్నట్లయితే మేము ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో కనీసం 4 ఏళ్లలోనైనా మేము ప్రజలకు మేము చెప్పిన మాట నెరవేర్చుకొని మేము నిలబెడతాం అనేసి కూడా నిన్న సభముఖంగా మనకు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అట్లనే పారిశ్రామిక ఈ పరిశ్రమలు మనకు సిటీలోనే కాకుండా సిటీ అవుట్స్కట్స్ లోనే ఓఆర్ఆర్ సరిహద్దుల అవతలలోనే మనకు నిర్మిస్తాము. మనకు సిటీలోనే ఎటువంటి కాలుష్యం లేకుండా, మనకు ఢిల్లీలో చూసుకున్నట్లయితే మనకు కాలుష్యం అనేది చాలా హెవీగా ఉంటది. సో ఆ కాలుష్యం వల్ల కొన్ని ప్రాంతాలలో మనకు స్కూల్లో కూడా సెలవు ఇవ్వడం జరుగుతుంది. ముంబైలో గానీ మనకు బెంగళూరులో చూసుకున్నట్లయితే చాలా అదిగా ట్రాఫిక్ జామ్ అవ్వడం గానీ, ఇటు ముంబైలో అటు ఉండడం గానీ ఇట్లా ఉండడం, వాటిని చూసుకొని మనం పాఠాలు నేర్చుకొని మన హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మనకు ఓఆర్ఆర్ అవతలనే మేము పర్మిషన్ ఇస్తామనేసి కూడా మేము హైదరాబాద్ నగరాన్ని కూడా ఒక ఉన్నతమైన పారిశ్రామిక నగరంగా మేము తీర్చిదిద్దుతాము అనేసి కూడా మనకు ఉన్నటువంటి ప్రజలకు, హైదరాబాద్ లో సిటీలో ఉన్నటువంటి ప్రజలకు కాలుష్యాన్ని కూడా మేము తగ్గించి మేము ఎక్కువగా సోలార్ గా యూజ్ చేసే విధంగా కూడా మేము అందరికి హెచ్చరిస్తామనేసి కూడా నా సభాముఖంగా మనకు రేవంత్ రెడ్డి చెప్పారు. అట్లనే ఇప్పుడు పారిశ్రామిక వాళ్లకు 100 మీటర్ల వెడల్పుతోటి అక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లను కూడా నిర్మిస్తాము అనేసి కూడా ఇక్కడ నిన్న చెప్పడం జరిగింది. సో త్వరలోనే వాళ్లకు
ఆ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ గా చేసేటట్టు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాము. సిటీ నుంచి వెళ్ళి దూరంగా మనకు పారిశ్రామిక చాలా కుటుంబాలు కూడా చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు కాబట్టి సిటీని కూడా మనకు జాగ్రత్త చూసుకోవాలి. సిటీలో ఉన్న ప్రజలు కూడా మనకు ముఖ్యమే కాబట్టి కాలుష్యాన్ని కానీ ఇది ట్రాఫిక్ కానీ నియంత్రించేందుకు పరిశ్రమలకు మనకు సోలార్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కువగా సోలార్ మీదనే మనకు ఉపయోగపడే విధంగా మనకు చేస్తామనేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. మనకు నిన్న చూసినట్లయితే మనకు ఇండియా నుంచి వెళ్ళి మన మోడీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ యురేనియం మీద మనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అది రెండు దేశాల మధ్య 18 కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తో ప్రధాని మోడీ భేటీ, ఆర్థిక టెక్నాలజీ రక్షణ రంగాల్లో సహకారానికి అంగీకారం, టెర్రరిజం పై కలిసి పోరాటం కొనసాగిస్తామని ప్రకటన చేసింది అనమాట నిన్న. అట్లనే మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు మనకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేది చాలా హోటళ్లలో రెస్టారెంట్లలో మనకు తనిఖీలు చేయడం జరుగుతుంది. సో తనిఖీలలో చాలా కుళ్ళిపోయిన మాంసాలు కానీ కిచెన్ క్లీన్ గా ఉండకపోవడం కానీ మనకు మనకు కుకింగ్ చేసే మాస్టర్స్ కూడా నీట్గా ఉండకపోవడం, వాళ్ళు సరిపడా గ్లౌజ్ అండ్ మనకు క్యాప్స్ హెయిర్ క్యాప్స్ మనకు పెట్టుకోక ఉండడం, అది కూడా మనకు చాలా న్యూస్ అనేది వస్తుంది. సో దాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా అధికంగా చేస్తున్నారు, స్ట్రిక్ట్ గా ఉంటున్నారు అనేసి కొన్ని హోటల్లో ఏం చేస్తున్నారు, హోటల్లోనే మనకు రెస్టారెంట్ లోనే లోపల అందరు చూసే విధంగా మనకు ఎంత క్లీన్ ఉందనేది కిచెన్ వీడియోస్ మనకు సీసీ క్యామ్స్ పెట్టేసి మనం మానిటరింగ్ పెడుతున్నారు అనమాట. సో మనకు అక్కడ అసలు కిచెన్ లో ఏం జరుగుతుందో ఎంత నీట్ గా ఉంది, వాళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ నీట్ గా ఉందా ఫ్రెష్ గా ఉందా లేదా అని చూసుకునే విధంగా కూడా మనకు హాళ్లలో మానిటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో మారుతున్న రెస్టారెంట్లు, 10 చోట్ల లైవ్ కిచెన్ డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు, కస్టమర్లకు నమ్మకం కలిగించే విధంగా మారుతున్న యజమానులు. ఇప్పుడు మనకు ఇవాళ రేపు మనకు అసలు హోటల్ పోయి తినాలంటేనే చాలా అధికంగా ఇప్పుడు మనకు చూసినట్లయితే మాంసం కాంతం మొదలు పెడితే అన్ని కూడా కల్తీ జరగడం జరుగుతుంది అనమాట. సో మనం చూసుకున్నట్లయితే కొన్ని హోటల్స్లలో చాలా హోటల్స్లలో కులిపోయిన మాంసాన్ని మనకు కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి కొన్ని రోజుల తర్వాత దాన్ని వాడడం, మనకు మాంసంలో కూడా కల్తీ చేయడము మొన్న కూడా మనకు ఇక్కడ దొరకడం జరిగింది. మటన్ లో కానీ వేరే మటన్ కలిపి కొంచెం సరఫరా చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రజలు హోటల్కు రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా కానీ ఇప్పుడు వాళ్ళు పోవాలన్నా కానీ చాలా ఆలోచన అనేది వెనక్కి తగ్గుతుంది. సో దాన్ని ఉద్దేశించి మనకు బిజినెస్ డౌన్ కావద్దనే హోటల్ యాజమాన్యాలు ఒక్కొక్క ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతుంది. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మన హోటల్లో మనకు పలు హోటళ్లలో మనకు స్క్రీన్స్ పెట్టి కిచెన్ స్క్రీన్స్ పెట్టి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారని పెట్టడం కూడా జరిగిందనేసి ఇక్కడ యజమానులు చెప్తున్నారు అనమాట. ఇక్కడ మోసి ఫేజ్ 1 కు పరిపాలన అనుమతులు, ఫేజ్ 1A జోన్ 1A జోన్ 1B పనులు 7,345 కోట్లకు మంజూరు చేసినట్లు నిన్న మనకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తెలియజేయడం జరిగింది. ఈ ఏడీబీ నుంచి 4,500 కోట్లు లోన్ తీసుకుంటున్నారు. అట్లనే మన ఓన్లీ ప్రభుత్వము 2,845 కోట్లు మన ఓన్లీ ప్రభుత్వం ఇస్తుంది. 4,500 రూపాయలు లోన్ తీసుకుంటున్నాం అనేసి కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. 21 కిలోమీటర్ల మేర సాగుతున్న తొలి విడత పనులను ఇప్పుడు ప్రారంభిస్తారన్నమాట. ఇక్కడ ఈ నెలలోనే కలుద్దాం. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సర్కార్ నుంచి సీఎంఓకు సమాచారం, రాష్ట్ర ప్రతిపాదనకు బదులు ఇచ్చిన మహారాష్ట్ర సర్కార్ నుంచి వెళ్ళి కూడా మనకు ఇప్పుడు లెటర్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు అతి త్వరలో మన ప్రభుత్వం వాళ్ళు కూడా దాన్ని మనకు తుమ్మిడిహెట్టిపై కీలక నిర్ణయాలు తీసుకొని కూడా మరి వాటర్ దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది అన్నమాట. అట్లనే ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ మనకు కాలేజీలో కానీ పాఠశాలలో కానీ మనకు కాలేజీలో చూసుకున్నట్లయితే చాలా 2002 నుంచి కొన్ని కోట్లలో మనకు ఫీ రీయింబర్స్మెంట్ అనేసి ఆగడం జరిగింది ప్రభుత్వం తరఫున. సో దాన్ని కూడా మనకు హైకోర్టు ప్రభుత్వము మొన్న స్టే ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పటి వరకు చెల్లిస్తారు అనేసి కూడా మనకు పోయిన నెలలో మనకు ప్రభుత్వం అనేది మన హైకోర్టు అనేది ప్రభుత్వానికి మనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనలో 31లోగా కొంత అమౌంట్ అనేసి చెప్పడం జరిగింది. అది ఏందో చూద్దాము. నెలాఖరులోగా ఫీజు రీయింబర్స్మెంట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం ఆగస్టు 15లోగా చెల్లిస్తాం, హైకోర్టుకు ప్రభుత్వము హామీ ఇచ్చింది. జీవో 9లో గైడ్ లైన్స్ స్టే ఎత్తివేత, కోర్టు కొత్త స్టూడెంట్ల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని యాజమాన్యంకు ఆదేశం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను గడువులోగా పూర్తి చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
దీంతో ఫీజు వసూలు రీయింబర్స్మెంట్ సంబంధించిన జీవో నెంబర్ 9లోని నవంబర్ 9లోని 4 మార్గదర్శకాలపై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది. 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని యాజమాన్యాలకు స్పష్టం చేసింది. తొలి ఏడాది విద్యార్థులు ఫీజులకు ఆగస్టు 15లోగా, ద్వితీయ, తృతీయ, 4వ సంవత్సరం విద్యార్థులకు ఫీజులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగించాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నెల 20కి వాయిదా వేసింది. మనం చూసినట్లయితే 250 కోట్ల వరకు మనకు ఈ నెల ఆఖరిలోగా 31 తారీఖు వరకు మనకు ఫీజు చెల్లిస్తామనేసి ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్ అనేది నిన్న చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మిగతా బకాయి మాత్రం ఆగస్టు 15 వరకు చెల్లిస్తామనేసి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిన్న ప్రభుత్వం తరఫున లాయర్ వాళ్ళ తరఫున లాయర్ నిన్న చాలా మాట్లాడుకొని ఒక కొలిక్కి వచ్చేసి మనకు వీళ్ళు ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అనమాట. సో దాన్ని ఒప్పందం చేసుకొని స్టే కూడా మనకు హైకోర్టు ఎత్తివేయడం జరిగింది. సో వీళ్ళంత తొందరగా మనకు ఇది కాలేజీ యాజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకొని మనకు అడ్మిషన్లు తీసుకునే దగ్గర అడ్మిషన్లు ఓపెన్ చేసేటప్పుడు మనకు విద్యార్థి దగ్గర నుంచి వెళ్ళి ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయకూడదు, ఒకవేళ వసూలు చేసిన ఏడలా కఠిన చర్యలు తీసుకుంటాము అనేసి కూడా హైకోర్టు వాళ్ళకు చెప్పడం జరిగింది. వీలైనంత తొందరగా మరి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ క్లియర్ చేసుకొని విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాల్సిందిగా మనకు ప్రభుత్వాన్ని కోరింది. సో ఇవాళ న్యూస్ పేపర్ తో మనం చూసిన మరొక న్యూస్ పేపర్ తోటి మరొక వీడియోలు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి Time 25/7. నమస్తే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.